ఇప్పుడే వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిన సెక్టార్ 36 మూవీ అయితే చూశాను. ఇది వచ్చేసి మనకు రియల్గా జరిగిన స్టోరీ అనమాట. 2006లో ఇది వచ్చేసి నోడాలో అయితే జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ మూవీ అయితే తీశారు. బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే ఒక ఏరియాలో వచ్చేసి పిల్లలైతే మిస్ అవుతూ ఉంటారు. సో దాన్ని వచ్చేసి ఎవరైతే సీరియస్గా అయితే తీసుకోరు. సో ఒకానొక టైంలో వచ్చేసి ఒక పోలీస్ ఆఫీసర్ అయితే దాన్ని అయితే సీరియస్గా అయితే తీసుకుంటాడు. సో అప్పుడు మనకైతే కొన్ని షాకింగ్ ట్రూత్స్ అయితే తెలుస్తాయి. అదేంటి అండ్ ఆ దొంగ ఎలా పట్టుపడ్డాడు అనేది స్టోరీ ప్లాట్. సో ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటి అంటే మూవీ వచ్చేసి బాగుంది. బట్ సీరియల్ కిల్లర్స్ మూవీస్ని చూసే వాళ్ళకి ఈ మూవీ వచ్చేసి చాలా బాగా నచ్చింది. బట్ నార్మల్ వ్యూవర్స్కి వచ్చేసి మూవీ వచ్చేసి కొంచెం స్ట్రెచ్గా అరే ఏంట్రా ఇలా లాగుతున్నారు అనిపిస్తుంది. బట్ సీరియల్ కిల్లర్స్ మూవీస్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ చూసే వాళ్ళకి అరే చాలా గ్రిప్పింగ్గా పోతుందిరా, అరే ఇలా కూడా ఉంటారా, ఇలా కూడా చేస్తారా, అరే మనుషుల్ని కూడా తింటారా, కొంచెం కూడా గిల్టీ లేకుండా నేనే చేశాను, ఇక్కడ కాదు ఇక్కడ తవ్వండి, ఇక్కడ తవ్వితే మీకైతే దొరుకుతుంది కాప్స్ అనేవి, సో ఇలా చెప్తూ సో కొంచెం అంటే గిల్టీ లేకుండా ఆ సైకోపాత్ అయితే ఉంటాడు. సో అదంతా మీకు చూసిన తర్వాత అరే మంచి సిరీస్ రా, కొంచెం హైప్ అనేది బిల్డప్ అవ్వద్ది. సో ఆ హైప్ని మనకు మెయింటైన్ చేయలేదు మూవీ మొత్తం. కొంచెం డౌన్ అవ్వద్ది, మళ్ళీ హైప్ అవ్వద్ది, మళ్ళీ డౌన్ అవ్వద్ది, మళ్ళీ హైప్ అవ్వద్ది. సో అలా అప్స్ అండ్ డౌన్గా అయితే మూవీ అయితే పోతుంది. అందుకోసమే మూవీ ఈజ్ గుడ్. సో అందరికీ ఇది నచ్చుతుందా అంటే కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి అరే ఏంట్రా సోది అనిపిస్తుంది. బట్ ఇది రియల్గా జరిగిన స్టోరీ కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ కనెక్ట్ అవుతుంది. నాకు ఈ మూవీలో వన్ ఆఫ్ ద బెస్ట్ షాట్ అనిపించిన సీన్ ఏంటి అంటే మనకు దొంగ దొరికిన తర్వాత ఇంట్రాగేషన్ ఉంటుంది చూసుకోండి. ఆ ఇంట్రాగేషన్ సీన్ వచ్చేసి పీక్స్ లెవెల్. నేను ఎలాంటి స్పాయిలర్స్ అయితే ఇవ్వను, ఎందుకంటే చాలా అంటే చాలా అంటే ఒక దొంగ దొరికినప్పుడు తను ఎలా యాక్ట్ చేస్తాడు, ఇన్నోసెంట్గా యాక్ట్ చేస్తాడు కదా. బట్ ఇక్కడ మొత్తం టోటల్ రివర్స్ అవ్వద్ది. ఆ సీన్ మీరు చూడండి, నిజంగా మీరైతే షాక్ అయిపోతారు. అండ్ ఆ క్లైమాక్స్ షాట్ కూడా సూపర్ అంటే సూపర్. ఎందుకంటే మంచి క్లైమాక్స్ అబ్బా. మీకు మంచి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉన్న మూవీ చూడాలి అనుకుంటే ఈ మూవీకి అయితే చూడండి. అండ్ మూవీ అయితే స్లోగా ఉంటుంది, దానికైతే నేనేం చేయలేను. బట్ మీకు మూవీ మాత్రం ఖచ్చితంగా న్యాయం అయితే చేస్తుంది, దానికైతే గ్యారంటీ అయితే ఇస్తాను. ఈ మూవీ 2 hours రన్ టైంతో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మంచి తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది. ఎవరైనా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ని ఇష్టపడేవారు ఉంటే ఈ మూవీని అయితే మిస్ కాకండి. అండ్ నార్మల్గా చూసేవాళ్ళు కూడా ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి, మీకైతే నచ్చుతుంది. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7.1 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.